226679695000 under demand number 33, major and medium irrigation. The government be granted a sum not exceeding 2293157500 under demand number 34, minor irrigation. Speaker, sir, on behalf of the Minister for Municipal Administration and Urban Development, I beg to move that the government be granted sum not exceeding 5599001600 under demand number 17, Municipal Administration and Urban Development. PR Minister. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 7359957500 under demand number 31 at Panchayat Raj. Speaker, sir, and that the government be granted a sum not exceeding rupees 7,443 crore 31 lakh 64,000 under demand number 32, rural development. R&B Minister. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding 5,107 crores 14 lakh 63,000 under demand number 11, Roads and Buildings Department and Infrastructure and Investment Department. Minister for Energy. Speaker, sir, I beg to move that the government be granted a sum of not exceeding rupees 4,203 crores 21 lakhs and 43,000 rupees under demand number 35, Energy Department. Demands mode. Cut motions 1, 2, 3, 2, 286 are deemed to have been moved. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairmen for the 7th session. Bajireddy Govardhan Garu, Babu Mohan Garu, Konda Surekha Garu, J. Geeta Reddy Garu. Now demands Jeevan Reddy Garu. అధ్యక్ష, ప్రధానమైనటువంటి ఇరిగేషన్ డిమాండ్స్ పైన మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అనేటువంటి ఒక భావనతోని ఉద్యమించడం, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో వృధా పోతున్నటువంటి గోదావరి నదీ జలాలు ముఖ్యంగా వాటిని వినియోగంలోకి తెచ్చుకొని మరి సాగుమయం చేసుకోవాలి మన రాష్ట్రాన్ని అని సంకల్పించటం, అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీకు తెలియదు కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాలు ముఖ్యంగా కరీంనగర్ నుండి మొదలెట్టుకుంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, పార్ట్లీ, నల్గొండ అండ్ రంగారెడ్డి ఆల్సో, ఈవెన్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా అధ్యక్ష అని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఈ గోదావరి నది జలాలు ఆయు పట్టు అని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే కానివ్వండి, మరి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులే కానివ్వండి, ఏవైనా ఈ ప్రాజెక్టులు సత్వర నిర్మాణం పూర్తి చేసుకుంటే మరి మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పని ఎవరైనా భావిస్తాం అధ్యక్ష. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని రూపొందించడమే కానీ, ప్రణాళిక పేర్కొనడమే కానీ బాగా ఆర్భాటంగా చేయడం జరుగుతుంటుంది. వాస్తవంగా కార్యక్రమం అమలుకు వచ్చే వరకల్లా కార్యక్రమం లోపభూషితంగా ఉండటంతో ఇంతవరకు వారు తలపెట్టినటువంటి ఒక ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగే కానివ్వండి, లేక యథాస్థాయిలో నిర్మాణం చేయవలసినటువంటి ఒక ప్రాజెక్టులు కానివ్వండి కాకని చెప్పంటున్నా, అవి నిర్మాణానికి నోచుకోకపోవటం నేను దురదృష్టకరంగా భావిస్తున్నా అధ్యక్ష అని చెప్పండి. ఇవాళ మేజర్ ఇరిగేషన్ మనం 16, 17, 25,000 కోట్లు కేటాయింపు చేసుకుంటే మరి ఖర్చు పెట్టింది దాదాపు కేవలం 13,000 కోట్లు కనబడుతుంది. అంతకుముందు సంవత్సరం 9,000, అంతకుముందు 7,000.
అంటే మనం నిర్మాణం చేయవలసినటువంటి ఒక వ్యయాన్ని కనీసం 50% కూడా చేసుకోలేకపోతాం అధ్యక్ష అని చెప్పంటున్నా. మరి దానికి కారణం ప్రభుత్వమే కానివ్వండి, గౌరవ మంత్రి గారు ఏదైతుందో ఎంతవరకు ప్రతిపక్షాలను బాధ్యులు చేసేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోవటం కొంత బాధ అనిపిస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణం, ఆ నిర్మాణంతో లబ్ధి పొందబోయేటటువంటి ఒక ఆయకట్టుదారుల సంక్షేమం మనకి ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో, ఆ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యేటటువంటి వారి పునరావాసం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యేటటువంటి వారికి చెల్లింపు చేయవలసినటువంటి ఒక పరిహారమే కానివ్వండి, లేక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కానివ్వండి అధ్యక్ష, ఇది రాజ్యాంగం వారికి కల్పించినటువంటి ఒక హక్కు అని చెప్పంటున్నాను. మరి ఆ హక్కు గురించి ఎవరైనా మాట్లాడితే మరి ప్రతిపక్షాలు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటుందని చెప్పి పేర్కొనటం ఇది ఒక విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టుగా నేను భావిస్తున్నాను చెప్పంటాను అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం కంటే ఎక్కువ మీరు ఏ విధంగా నిర్వాసితులను అమల్లో ఉన్నటువంటి ఒక చట్టానికి అనుగుణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ 2013 భూ పరిహార చట్టాన్ని అమలుకు తేవడం జరిగిందో దానికి అనుగుణంగా లేక దానికంటే మెరుగైనటువంటి ఒక మరి భూ సేకరణ చట్టం అంటే మీరు ఏమైనా అధ్యక్ష అని చెప్పంటారు. ఆ కంపారిటివ్ చార్ట్ ఏదైతే ఉందో ఇవాళ భూమి కోల్పోయే వారికి ఇచ్చి వారికి అవకాశం ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇవ్వకుంటే ఏదైతుందో మేము అన్నదే మీరు ఒప్పుకోవాలి, లేకుంటే ప్రతిపక్షాలది బాధ్యత. నాకు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. ఈ 2013 భూ పరిహార చట్టాన్ని ఆనాడు కేంద్రంలో ప్రవేశపెట్టినప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు అధ్యక్ష వారు కూడా సమర్థించిందని చెప్పి అంటున్నాను. ఆనాడు వారు సమర్థించడమే కాదు, ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి కూడా ఆ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవాళ గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేయించడం కాదు అధ్యక్ష, ఇలా ప్రాజెక్టుల నిర్మాణంతో ఎవరైతే నిర్వాసితులు అవుతుందో వారికి చట్టపరంగా లభించవలసినటువంటి ఒక హక్కులను వారికి తెలియజెప్పడం జరుగుతుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. వారికి సంఘీభావం తెవడం జరుగుతుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. మరి ఒకవేళ మేం చేసింది తప్పైనట్టయితే ఈ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం మా వాదనను ఏ విధంగా సమర్థిస్తుందని నేను మనం చేస్తున్నా అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇలా రాష్ట్ర అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఇలా మీరు ఏ జీవో 123 ద్వారా బలవంతాలను భూసేకరణ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో రిహాబిలిటేషన్ ప్యాకేజీ లేకుండా దాన్ని నిలువరింపజేసే విధంగా WP నెంబర్ 25036/16 ద్వారా మరి నిలిపివేయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటారు. ఇలా మేమంటే మరి ప్రతిపక్షాలం కాబట్టి మీకు ఆటంకం ఏర్పాటు చేస్తున్నాం, న్యాయస్థానాలు కూడా మీకు ఆటంకం ఏర్పాటు చేస్తున్నాయా? మీరు న్యాయస్థానం తీర్పులను కూడా తప్పుపడుతున్నారా అధ్యక్ష? ఇవాళ మీరు ఏ నిర్వాసితుల గురించి మేము మాట్లాడినట్టయితే మీరు మమ్మల్ని తప్పుగా భావిస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు మిడ్మానేర్ ప్రాజెక్టులో ముంపు గురయ్యేటటువంటి నిర్వాసితులకు సంబంధించి వారికి చెల్లించవలసినటువంటి పరిహారం చెల్లింపుకు మరి వారికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా వారు స్వయంగా దీక్ష చేపట్టడం, అక్కడే ఉందాం తిందాం పందాం అని కూడా పేర్కొనడం జరిగింది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. అంటే ఆనాడు మరి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక భావనతోని మన నిర్వాసితులకు అండగా నిలిచిందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ ఆనాడు
మన గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు కానివ్వండి, ఇవాళ మేమే కానివ్వండి చెప్పంటున్నా, రాజ్యాంగ పరంగా భూ నిర్వాసితులకు చట్టపరంగా లభించవలసిన హక్కుల గురించి వారికి న్యాయం చేయాలనే ఒక సత్సంకల్పం తప్ప వేరే కాదని చెప్పంటారు అధ్యక్ష. సరే, మీరు కొత్త నిర్మాణం తలపెట్టే ప్రాజెక్టులకు ఏదైతుందో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అని చెప్పి అంటున్నారు. మరి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడిమానేరు ప్రాజెక్టు ఇవాళ 3వ సంవత్సరం గడుస్తుంది అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి ఈ ఒక్క సంవత్సరం అదృష్టం కొద్ది పైన వర్షాలు కురవడంతో దాదాపు 100 టీఎంసీ నీరు ఏదైతుందో కింద వృధాగా పోయింది అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇలా శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్ట్ అయినా ఆన్ టైం మనం పూర్తి చేసుకుని ఉండి ఉన్నట్టయితే, మీరు గత 2 సంవత్సరాలు శ్రద్ధ చూపెట్టి ఉండినట్టయితే ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం వరకు ఏదైతే మనం నీరు ఇవ్వాలని చెప్పని భావిస్తున్నామో ఇవాళ ఏమవుతుంది అధ్యక్ష, ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి ఏదైతుందో నీటిని దిగువకు తరలించి స్టేజ్ 2కు కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గట్ట మనం పూర్తి చేసుకుని ఉండి ఉన్నట్టయితే మిడిమానేరే కానివ్వండి, మిడిమానేరు ద్వారా ఎల్ఎండికే కానివ్వండి తీసుకొచ్చి వీళ్ళ కింది ప్రాంతానికి, ఈవెన్ ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి దిగువ ప్రాంతానికి, పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన 83 D83 86 గూడ ఏదైతుందో నీరు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పి అంటున్నాయి. దాన్ని మనం పూర్తి చేసుకోలేకపోవడంతో వల్ల మనం నీటిని వృధా కోల్పోయినామని చెప్పి అంటున్నాను. దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పి అంటున్నా. అది ప్రభుత్వ నిర్లక్ష్యంగా నేను పేర్కొంటున్నాను అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీళ్ళ మిడిమానేరుకి సంబంధించి కూడా అధ్యక్ష గౌరవ మంత్రి గారు కరీంనగర్లో 2 నవంబర్ 2014 మిత్రులు కేటీఆర్ గారు వారు కూడా మంత్రిగా రివ్యూ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో మిడ్మానేర్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పింది అధ్యక్ష అని చెప్పంటారు. మీరు రివ్యూ చేసి ఏదైతుందో 2 సంవత్సరాల 4 మాసాలు గడుస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. మీరు రివ్యూ చేసి ఏమైంది అధ్యక్ష? మీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎవరు అడ్డం పడ్డారు, మిడ్మానేర్ ప్రాజెక్టు ఎవరు అడ్డం పడ్డారు అని చెప్పంటున్నాను నేను. ఇంతవరకు ఏదైతుందో మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రతిపక్షాలను బాధ్యులు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉండుంటే అసలు ఈ సమస్యలు ఉత్పన్నం కాకపోతున్నాయని చెప్పంటున్నాను. మీరు ఇప్పటికైనా కానీ దానిపై దృష్టి కేంద్రీకరించని చెప్పంటున్నాను. అప్పుడైనా కొంత ఈ రాష్ట్రానికి మేలు అనుకూర్తని చెప్పంటున్నాను. ఇవాళ ప్రాణహిత ఆనాడు తుమ్మడి హెట్టి వద్ద ఏదైతుందో ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టినట్టయితే 152 మీటర్ లెవెల్లో నీటిని మనం పొందగలిగినట్టయితే చేవెళ్ల వరకు నీటిని తరలించుకొని కేవలం 38,000 కోట్ల రూపాయల అంచనాతో 16,40,000 ఎకరాలను సాగు చేసుకునే అవకాశం ఉండే అధ్యక్ష అని చెప్పండి. ఇవాళ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా మనం పొందడం జరిగింది, మహారాష్ట్రతో కూడా ఒప్పందం జరిగింది. కానీ ప్రాజెక్ట్ నిర్మాణ ఎత్తుపై ఏదైతున్నదో సందిగ్ధం నెలకొని ఉండే. వారు 148 మీటర్ పేర్కొన్నప్పటికీ కూడా 152 మీటర్ ఎత్తులో నిర్మాణం చేయగలిగినట్టయితే మహారాష్ట్రలో కేవలం 3,000 ఎకరాల ముంపుతోని ఏ విధమైనటువంటి ఒక నివాసిత ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుండే అని అంటున్నాయి. ఎక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్నా కానీ ముంపు అనేది తప్పనిసరి, దాని ఎవరు కూడా కాదని లేదు. వీళ్ళ రాష్ట్ర విభజనతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మమ్మల్ని అడ్డుకుంటుంది, మాకు నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడతామని చెప్పని నెపంతోని ఇవాళ మన 7 మండలాలు కాజేసిన అధ్యక్ష అని చెప్పంటుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టు అయినటువంటి ఒక ప్రాణహిత అదే 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసుకుని ఉండి ఉన్నట్టయితే మనం ఇప్పటికే జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందుదామని నేను పేర్కొంటాను అధ్యక్ష. ఇవాళ మీరు మహారాష్ట్ర ఒప్పుకోలేదు, మేము 148కి పరిమితం అయిపోయినాం, వాళ్ళు అన్నదానికల్లా మేము తలాడించినాం. ఏదైనా మన ప్రయత్నం ఏం చేసినాం? ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గర ఒక డెలిగేషన్ తీసుకెళ్తామని చెప్పాను.
వీళ్ళ ఆంధ్ర ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే ఉన్నదో మన 7 మండలాలు పోయినప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు ఇదే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి అటు అప్పగించినప్పుడు మనకు కూడా ఒక 3,000 ఎకరాలు ఏదైతే ఉందో మహారాష్ట్రకి ఇప్పించి ఉండున్నట్టయితే ఇవాళ మనకి సమస్య రాకపోతుండే కదా ఐ డోంట్ లైక్ దిస్ ఇంటర్వ్యూ నేను మిమ్మల్ని ఏమంటలేను నేను అస్సలు కౌంటర్ చేయట్లేదు జీవన్ రెడ్డి గారు మీకు ఒక్కటే నేను ఐ వాంట్ టు క్లారిఫై సరే నేను చెప్పేటప్పుడు రిప్లైలో చెప్తా కానీ సిడబ్ల్యూసి క్లియరెన్స్లు అన్నీ వచ్చినాయి అని అన్నారు అవి రాలేదు దయచేసి పాసింగ్ రిమార్క్ చేస్తే నేను చెప్పినప్పుడు ఎందుకు రాలేదో ఏం రాలేదో ఇచ్చింది కూడా ఎందుకు క్యాన్సిల్ చేసిందో కూడా చెప్తా కానీ మీరు అట్లా స్లీపింగ్ కాకుండా సిడబ్ల్యూసి తీర్మానాలన్నీ వచ్చి నేను చెప్పొచ్చు మీకు 8 ఏళ్ళు ఢిల్లీలో కాంగ్రెస్ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్ మరి మీరేం చేసింది 8 ఏళ్ళు అసలు తమిడి హెడ్ ఇడ్స్ పెట్టి ఈడొచ్చి కాలువలు దవి హెడ్ ఇడ్స్ పెట్టి టైల్ ఇవన్నీ నేను చెప్తాను కానీ సిడబ్ల్యూసి రిమార్క్స్ విషయంలో అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి అన్నారు రాలేదు అది ఒకసారి మీరు రెక్టిఫై చేసుకుంటే మంచిది సిడబ్ల్యూసి ఏదైతుందో సూత్రప్రాయంగా అంగీకరించింది సో తర్వాత క్యాన్సిల్ చేసింది మీ పుణ్యం ఇదే సిడబ్ల్యూసి హైడ్రాలిక్ ఏదైతున్నదో 270 క్యూసెక్ల నీరు అందుబాటులో ఉందని చెప్పని పేర్కొని వారు లేఖ ఇచ్చి వారు ఏదైతుందో మళ్ళీ మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతున్నదో ఆడ 160 టీఎంసీ అందుబాటులో లేదని చెప్పని మళ్ళీ లేఖ రాయడం జరిగింది ఇక్కడ సమస్యల్లా మన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం సమస్య డెఫినెట్లీ ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మనం చేసిన ప్రయత్నం ఏంటి అని చెప్పంటూ నేను వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా తరాడించడం తప్ప మన వాళ్ళు ఒప్పించడం చేయని ప్రయత్నం ఉందని చెప్పంటూ నేను ఇవాళ ఏదైతుందో మనం దిగువకపోతున్నాం కాళేశ్వరానికి 152 నుండి 148 తగ్గితే అక్కడ 100 పోతున్నాం అంటే 147కు 100 మధ్య 48 మీటర్ల దిగువకపోతున్నాం అధ్యక్ష అని చెప్పంటూ నేను ఇవాళ మీరు తుమ్మడి అట్టి నుండి మేడిగడ్డ మధ్య నదీ ప్రవాహం దాదాపు 100 కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష అని చెప్పంటున్నా మీరే ఒకవైపు పేర్కొంటున్నారు ఇవాళ తుమ్మడి అట్టి పై భాగంలో అటు మహారాష్ట్ర కానీ మరి ఇతర రాష్ట్రాలు ఏదైతున్నదో నీటిని కాజేస్తున్నాయని చెప్పని అటువంటిప్పుడు తుమ్మడి అట్టి నుండి కాళేశ్వరం మధ్య 100 కిలోమీటర్ల ప్రవాహంలో నదీ ప్రవాహంలో మరి వాళ్ళు నీరు కాజేయరని ఎక్కడుంది అంటున్నాను ఇప్పుడు ఏదైతుందో దీన్ని పరిశీలిస్తే మన 100 మీటర్ల లిఫ్ట్ మీ నిజాం సాగర్ 17 టీమ్స్ ఎంత ఉన్నట్టుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా దాన్ని మనం తగ్గించుకునేటట్టుగా అవకాశం ఉంటుంది దాన్ని ఆలోచన చేయండి నిజాం సాగర్ ప్లీజ్ కంటిన్యూ జీవన్ రెడ్డి గారు అధ్యక్ష ఎక్కడికి వచ్చి ఏదైతుందో మనం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇంత తగ్గించుకోగలుగుతాం నిర్మాణ భారం కూడా మనం ఆలోచన చేయాలని చెప్పంటూ అధ్యక్ష అని చెప్పంటున్నా ఈ నిర్మాణ వ్యయం నిర్మాణ భారం ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ రాష్ట్రాన్ని మేలు చేయగలుగుతామని చెప్పంటున్నాం అధ్యక్ష ఇదే మా కరీంనగర్ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నా అక్కడ 1.7 నిల్వ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మాణం తలపెట్టినాం మిడ్మానేరు నుండి వరద నీటి ద్వారా కాలువ ద్వారా ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ నీరు వస్తుంది దానికి కావలసినటువంటి ఒక అండర్ టనలే కానీ మొత్తం నిర్మాణ కార్యక్రమం పూర్తయింది రిజర్వాయర్ నిర్మాణం పొందిన కాంట్రాక్టర్ జాప్యంతో ఏదైతుందో పనులు చేయలేకపోయింది అధ్యక్ష అని చెప్పంట దాన్ని గౌరవ మంత్రి గారు స్వయంగా వారు సందర్శించినప్పుడు వచ్చినప్పుడు మే 2014 or 15 వారు స్వయంగా ఈ టెండర్ రద్దు చేస్తున్నా మళ్ళీ రీటెండర్ చేస్తా అని చెప్పారు అధ్యక్ష ఒక నెల రోజులు గడిచింది టెండర్ రద్దు కాదు అసలు ప్రాజెక్ట్ రద్దు చేసింది అధ్యక్ష అని చెప్పంటున్నాను మీరేదైతుందో నీటి సామర్థ్యాన్ని నిలువరింపజేసుకోవడానికి కూడా మేము రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాను అన్నారు అది ఏదైతుందో ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని ఈ 1.7 టీఎంసీ నిల్వ సామర్థ్యానికి సంబంధించినటువంటి ఒక తోటపల్లి రిజర్వాయర్ కు 1603 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటారు 435 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక చేయవలసింది కేవలం 1800 ఎకరాలు మాత్రమే మరి దీన్ని ఎందుకు రద్దు చేసిందో ఏంటో అది ఎవరు తెలియదు అధ్యక్ష అని చెప్పంటున్నా గౌరవెల్లి గండిపెల్లి అవటే పోయినాయి మీరు 2 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి ఏంటి అని చెప్పంటున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో
మీరు సాధించిన ప్రగతి ఏంటి అని చెప్పంటున్నా. మీరు సాధించిన ప్రగతి అల్లా ప్రతిపక్షాలను ఆడిపోసుకోవటము, మీ వైఫల్యాలకు ఏదైతుందో ప్రతిపక్షాలను బాధ్యులు చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇక మాత్రం వాళ్ళు చేసింది ఏం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇప్పటికైనా కొంచెం నిర్మాణాత్మకంగా వ్యవహరించండి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇవాళ మీరు మిడ్ మానేర్ నుండి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీ నీరు తరలించాలని చెప్పని పేర్కొంటున్నారు అధ్యక్ష. సరే, ఆల్ రైట్, అది పైన ఎగువ ఉన్నటువంటి ఒక ప్రాంతాలు నీరు అందించడానికి అందులో నీరు ఏ మేరకు నిలువ ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. చేస్తే వెల్కమ్, కాదంటే మీరు. కానీ మా బాధల్లా మీ ఎల్లంపల్లికి వచ్చి నీటిని కిందికి వినియోగం చేయడంలో అశ్రద్ధ చేయడంతో, నిర్లక్ష్యం చేయడంతో పైన వినియోగపడాల్సిన నీరంతా ఏదైతుందో కిందికి తరలిపోతుంది అధ్యక్ష అని చెప్పండి. దయచేసి దాని మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటారు అధ్యక్ష అని చెప్పండి. ఇవాళ మీరు వాస్తవంగా 200 టీఎంసీ నీటి వినియోగానికి 200 టీఎంసీ నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్స్ ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష అని చెప్పంటారు. అంటే నీరు ఎట్లయితే తరలిస్తామో అంత ఖర్చు అవుతుందా కాదా? మరి అంత ఖర్చు అవుతున్నప్పుడు ఈ నిల్వ సామర్థ్యం ఆ 200 టీఎంసీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పంటున్నాను. ఇవాళ మల్లన సాగర్ ఏదైతుందో ఇట్స్ జిఎల్ఎస్ఆర్ గ్రౌండ్ లెవెల్ స్టోరేజ్ రిజర్వాయర్. జస్ట్ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ అర్లియర్ విత్ 3 టీఎంసీ. మీరు 50 టీఎంసీకి దాన్ని ప్రతిపాదించి ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని ఆందోళన గురి చేస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను అధ్యక్ష అని చెప్పంటాను. ఇవాళ ఇప్పటికైనా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ మీరు మరి జాతీయ ప్రాజెక్టు మనకు, ఎందుకంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోపల ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరుగుతుందో తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. పొందొచ్చు సార్, మనకు చిత్తశుద్ధి ఉంటే. మనకు చిత్తశుద్ధి లేకుండా ఎవరేం చేస్తాం దానికి? ఇవాళ ఏదైతుందో ప్రాణహిత తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్ ఏదైతే అవుట్ ఆఫ్ 18 అనుమతులు 13 అనుమతులు వచ్చినాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. 13 అనుమతులు వస్తే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ మనం రీడిజైనింగ్ అంటున్నాం, వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి అంటుండ్రు. సరే, కాళేశ్వరం డెఫినెట్లీ రీడిజైనింగ్. నేనేమంటున్నాను సార్, ఆ రీడిజైనింగ్ లోపల ఒరిజినల్ కాంటెంప్లేటెడ్ ఏదైతే ప్రాణహిత తుమ్మడి ఎట్టి ప్రాజెక్ట్ ఉందో దాన్ని స్టేజ్ 1గా ప్రతిపాదించండి, స్టేజ్ 2గా కాళేశ్వరాన్ని ప్రతిపాదించండి. స్టేజ్ 1గా ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మడి ఎట్టి వద్ద మనకు అందుబాటులో ఉన్న నీటిని 120 టీఎంసీ నీటిని ఏదైతుందో ఇదే ఎల్లంపల్లి ద్వారా పైకి తరలించే విధంగా మనం అనుమతులు పొందితే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నారు కానీ టైం కూడా ఇంపార్టెంట్ కదా. ప్లీజ్ 5 minutes సార్, ప్లీజ్. మనం ఆ 120 టీఎంసీని ఏదైతుందో పైకి తరలించడానికి ప్రయత్నం చేస్తే మనకు కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లభించడమే కాదు, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొంది ఇవాళ కనీసం ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 90% మనం ఏదైతుందో మన కేంద్రం నుండి ఆర్థికంగా సహకారం లభించే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పండి. ఆ విధంగా చేయండి మీరు. దాన్ని ఏదైతుందో ఆ విధంగా కాకుండా దాన్ని పూర్తిగా మార్పు చేసి దానికి ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో వాస్తవంగా ఆనాడు ఏమంట మహారాష్ట్ర అడుగుపెట్టిందో ముఖ్యమంత్రి గారు, కానీ ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు తాకట్టు పెట్టేట్టు భావించాల్సి వస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. మీరు ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆయుపట్టి వల్ల హైదరాబాద్ నగరానికి మంచినీరు అధ్యక్ష అని చెప్పంటున్నాను. పరిశ్రమలు కల్పించాల్సిన ఒక నీరు అధ్యక్ష అని చెప్పంటున్నాం. ఎన్రూట్ విలేజ్కు కల్పించాల్సిన నీరు అధ్యక్ష అని చెప్పంటున్నాం. 30 టీఎంసీ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చే విధంగా మనం ప్రతిపాదించుకున్నాం. 10 టీఎంసీ ఎన్రూట్ విలేజ్ ఉన్నాయి, 16 టీఎంసీ పరిశ్రమలకు ఉన్నది, 56 టీఎంసీ. 56 టీఎంసీ బోను మిగతా వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉంది, మనకాడ అది ఉన్నది. మీ లెక్కలో 20 టీఎంసీ ఉంది, అక్కడ ఎల్ఎండి ఉంది మనకి 23 టీఎంసీ. ఇవన్నీ కూడా వినియోగించుకుంటే ఫస్ట్ ఫేజ్ లెట్ us టేక్ ఇట్ as స్టేజ్ 1 అని చెప్పి అంటున్నాను. ఇది స్టేజ్ 1గా దీని అనుమతి పొంది దీని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందజేసుకొని మీరు స్టేజ్ 2కి మనం
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ నీరు అవైలబుల్ ఉన్న కాడికి దీన్ని వినియోగించుకుందాము. తదుపరి ఏదైతుందో అదనంగా అవసరమే నీరు ప్రాణహితలో ఇవాళ మీకు ఇప్పుడు కూడా నీళ్లు పారుతున్నాయి అధ్యక్ష అని చెప్పంటున్నాను నేను. ప్రాణహితలో ఇదే తుమ్మడిహట్టి కౌటాల ప్రాంతంలో ఇవాళ ఈ దినం కూడా 10,000 క్యూసెక్ నీరు ప్రవాహం ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఈ దినం కూడా అంటే నీరు లేకపోయే ప్రశ్నే లేదు. ఈవెన్ ఎట్ 148 లెవెల్ ఆల్సో వీళ్ళ 152 లెవెల్తోనే అయితే మీరు మహారాష్ట్ర ఒప్పించలేకపోయినరో 148 లెవెల్ కూడా నీటిని మనం తరలించుకోవచ్చు అని చెప్పంటున్నాం. 152 లెవెల్ నిర్మాణం చేసుకోవడానికి మహారాష్ట్ర ముంపు గురి కాకుండా మన మహారాష్ట్ర వైపు కరకట్టలు నిర్మాణం చేసే అవకాశం కూడా ఉండే ప్రతిపాదన చెప్పంటున్నాను. మనం ప్రపోజ్ అండి జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఇవాళ ఒకటే మనకు కావాల్సింది ఈ ప్రాణహిత నీటిని గోదావరి నది జలాలను ఎంత మేరకు మనం వినియోగం చేసుకోగలుగుతాము, ఎంత సత్వర వినియోగం చేసుకోగలుగుతాము, కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైతుందో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందడానికి మనం ఎంత త్వరితగతిలో పొందగలుగుతాము అనేటువంటి ఆలోచన దయచేసి ప్రభుత్వం వాళ్ళన్నదాన్నే మేమన్నదే కావాలని కాకుండా దయచేసి మా సలహాలు కూడా స్వీకరించండి, మా ఆలోచన కూడా స్వీకరించండి. చేసి ఏదైతున్నదో మరి దాన్ని అనుమతి పొందాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఈ మైనర్ ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష గౌరవ మంత్రి గారు మరి ఈ మిషన్ కాకతీయతో ఏదైతుందో చెరువులు బలోపేతం అవుతున్నాయి, జలకళ ఉట్టి పడుతుందని చెప్పారంటూ నిజమే వాస్తవం అధ్యక్ష అని చెప్పంటున్నా. అదృష్టం బాగుండి వర్షాలు కురిసినాయి, జలకళ ఉట్టి పడుతుంది అధ్యక్ష. ఇవాళ ఎక్కడైతే చెరువుల పూడిక తీసి వర్షాలు లేని కాడ అక్కడ నీళ్ళు లేవు అధ్యక్ష. ఎక్కడైనా వర్షాలు ఉన్నా కానీ జలకళ ఉట్టి పడతాయి అధ్యక్ష అని చెప్పంటున్నా. దాన్ని ప్రకృతి సహకరించాలి. ఇవాళ మీరు చేపట్టినట్టు ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో ఈ చెరువు అంతర్భాగంలో ఏదైతే పాల సముద్రం కానీ జంగల్ క్లియరెన్స్ మీద దృష్టి పెట్టడం లేదు అధ్యక్ష అని చెప్పండి. గౌరవ మంత్రి గారికి నేను గతంలో కూడా సూచన చేసిన అధ్యక్ష అని చెప్పంటున్నా. ఆ జంగల్ క్లియరెన్స్ దృష్టి పెట్టండి. చెరువు బండ్ ఇంక్రీజ్ లోపల ఏదైతుందో దాన్ని వెడల్పు తగ్గిస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. రోలింగ్ చేయడం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి దాన్ని దృష్టి పెట్టండి. వాస్తవంగా వీళ్ళ మొదటి దశ కింద మనం ప్రతిపాదించుకున్న చెరువులు 8,043 అయితే 7,770 చెరువు పనులు 1,519 కోట్లతో పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. రెండో దశ లోపల ఏదైతున్నదో 9,015 చెరువులు ప్రతిపాదించుకుంటే 3,201 పనులు పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అంటే ఇంతవరకు మనం పూర్తి చేసుకుంది దానికి దీన్ని కలిపి 2,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం అధ్యక్ష అని చెప్పండి. మన ఒరిజినల్ ప్లాన్ సంథింగ్ అబౌట్ 20,000 crores మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ఎక్కడ మ్యాచ్ అవుతాం, ఎప్పుడు మ్యాచ్ అవుతాం, దీన్ని ఎప్పటిలోగా మనం పూర్తి చేసుకుంటాం. దయచేసి ఏదైతుందో గౌరవ మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పని కోరుతూ అధ్యక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీరు సహకరించాలి పెద్దలు. 2-3 minutes లో కంక్లూడ్ చేయండి. ఓకే అధ్యక్ష. నేను అంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఒక 2 సూచనలు చేయదలుచుకున్నా అధ్యక్ష. స్థానిక సంస్థలో పనిచేసేటటువంటి ఒక శానిటేషన్ వర్కర్స్ ఊడ్పర్లు మరి వారు కేవలం నామమాత్రం శాలరీతోని కేవలం గ్రామ పంచాయతీ సర్పంచుల మీద ఆధారపడి మాత్రమే వారు వేత భత్యాలు పొందడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ మధ్య ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఆ జీవో ఏదైతున్నదో గ్రామ పంచాయతీలే వేతనం చెల్లించే విధంగా పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు వేతనం చెల్లించేటువంటి ఒక స్థాయిలో లేవు అధ్యక్ష. ఇవాళ మీరు పెంచినటువంటి ఒక వేతనాలు ఇవాళ వాస్తవంగా గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఒక పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా దాదాపు 99% దళితులు అధ్యక్ష అని చెప్పి అంటున్నారు. వారికి కనీసం నెలకు ఒక 5,000 రూపాయలు లభింపజేసే విధంగా మీరు ఉత్తర్వులు ప్రభుత్వంగా ఇవ్వడానికి కొరకు నేను ఒక సూచన అధ్యక్ష గౌరవ మంత్రి గారు పరిశీలిస్తే ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద ఏదైతున్నదో ఈ కార్యక్రమాన్ని మనం అందరూ టైప్ చేయొచ్చు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఎన్ఆర్ఈజిఎస్ కింద వారిని ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్స్ వారికి ఇప్పించి వారు చేస్తున్నటువంటి ఒక ఈ డీసిల్టేషన్ కానీ ఈ క్లీనింగ్ కానీ ఇవన్నీ అందులో వస్తాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. దయచేసి ఇందులో పనిచేసేటువంటి కార్మికులకు అందరికీ కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా వారికి నెలకు కనీసం ఒక 5,000 రూపాయలు వేతనం లభింపజేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కోరుతూ
ఇలా స్థానిక సంస్థల బలోపేతం అనేది అత్యంత ప్రాధాన్యత అధ్యక్ష అని చెప్పంటున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్థానిక సంస్థల బలోపేతంతోనే ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పని పేర్కొనడం జరిగింది అధ్యక్ష అంటున్నాం. ఇవాళ స్థానిక సంస్థలకు కేవలం 14th ఫైనాన్స్ మినహా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన నిధులు రావటం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నాం. ఆ 14th ఫైనాన్స్ నిధులు కూడా కేవలం ఇవాళ నీటి పన్ను విద్యుత్ ఛార్జీలకే సరిపోతుంది అధ్యక్ష అని చెప్పంటున్నాం. వీళ్ళ గతంలోగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఎంఎన్పి కానివ్వండి, ఇవాళ సీనియరేజ్ ఛార్జే కానివ్వండి, ఇతరత్ర నిధులు ఏదైతుందో స్థానిక సంస్థలకు బదిలీ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థలు ప్రత్యేకంగా ఏ నిధులు కేటాయింపు లేకపోవడంతో అటు జిల్లా ప్రజా పరిషత్తులే కానివ్వండి, అటు జిల్లా ప్రజా పరిషత్తులే కానివ్వండి, మండల ప్రజా పరిషత్తులే కానివ్వండి, గ్రామ పంచాయతీలే కానివ్వండి అధ్యక్ష, ఇవాళ మన ఊరు మన ప్రణాళికను రూపొందించుకున్నాం, గ్రామ జ్యోతి కార్యక్రమం రూపొందించుకున్నాం అధ్యక్ష అని చెప్పంటున్నాం. మన ఊరు మన ప్రణాళికలో ₹1 కూడా వెచ్చించలేకపోయినా ₹1 నిధి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేటాయించలేదు అధ్యక్ష. గ్రామ జ్యోతి కూడా ₹1 కూడా నిధి కేటాయింపు చేసుకోలేదు అధ్యక్ష అని చెప్పంటున్నాం. మళ్ళీ ఈ స్థానిక సంస్థల బలోపేతానికి నిధులు కేటాయింపు చేయగలిగితేనే అవి మనుగడ పొందగలుగుతాయి అధ్యక్ష. దయచేసి దానికి కావాల్సిన నిధులు ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీలకు 50%, మండల ప్రజా పరిషత్లకు 30%, జిల్లా ప్రజా పరిషత్లకు 20% కేటాయింపు చేసే విధంగా ఈ మిగిలిన 2 సంవత్సరాలన్నా సంవత్సరానికి 5,000 కోట్లు కేటాయింపు చేసినట్టయితే అవి మనుగడ సాధిస్తాయని చెప్పిన సూచన మీ ద్వారా చేస్తూ చివరిగా అర్బన్ శాఖ మంత్రివర్గ అధ్యక్ష ఉదయం గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారు మాట్లాడుతూ వీళ్ళ గ్రామ స్థాయిలో ఉన్నట్టుగా మహిళా సంఘాల బలోపేతానికి విలేజ్ ఆర్గనైజర్కి ₹5,000 వారికి వేతనం చెల్లింపు చేస్తున్నట్టు పేర్కొన్న అధ్యక్ష. ఇదే పట్టణాలలో మున్సిపాలిటీలలో రిసోర్స్ పర్సన్స్ గా పనిచేస్తున్నటువంటి ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఏ విధంగా గ్రామ స్థాయిలో విలేజ్ ఆర్గనైజర్స్ నిర్వహిస్తున్న విధులకు అనుగుణంగా పట్టణాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కు ఏ విధమైన ప్రభుత్వం కలిగి నిధి కానీ ఇతరత్వం కూడా రావడం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నాం. సేమ్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఏ విధంగా విలేజ్ ఆర్గనైజర్స్ కు మీరు ₹5,000 ఇస్తున్నారో వీళ్ళ పట్టణాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి మెప్మా ద్వారా నేను మొన్న కూడా మీ దృష్టి పట్టుకొస్తే ఈ అంశం అయిపోయిందంటూనే కంటిన్యూ చేస్తున్నారు మీరు. ఇంత మంచి బాలుంది సార్ నేను సార్. ఈ మెప్మా ద్వారా ఏదైతున్నదో మాత్రమే సాధ్యమే మీరు పేర్కొన్నారు. దయచేసి మరి మంత్రి గారు ఇక్కడే ఉండి ఇంతసేపు వారి దృష్టికి తీసుకెళ్లి ఆ పట్టణ ప్రాంతాల్లో కూడా విధులు నిర్వహించిన రిసోర్స్ పర్సన్స్ కి వారికి కూడా ఒక ₹5,000 ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. జాఫర్ హుస్సేన్ గారు. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आज मुझे जो मौका दिया गया है डिमांड्स पे बात करने का, जिसमें MAUD, पंचायत राज, रूरल डेवलपमेंट, रोड्स एंड बिल्डिंग, मेजर एंड मीडियम इरिगेशन, माइनर इरिगेशन एंड एनर्जी. सर, आज सबसे पहले मैं तमाम डिमांडों पे टच करना चाहता हूं सर. पहला मेरा यही है कि MAUD में ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन GHMC आता है, जिसमें नियरली 1 करोड़ का पॉपुलेशन है सर. 624 स्क्वायर किलोमीटर पे है सर. मगर आज GHMC के अंदर आप देखते हैं तो आपको खुद पता चलेगा काफ़ी वाटर का प्रॉब्लम चल रहा है सर. और मेंटेनेंस ऑफ द रोड्स काफ़ी ख़राब है सर. सिविक कम्युनिटीज़ के अंदर भी प्रॉब्लम चल रहा. गार्बेज लिफ्टिंग जो है वो बराबर नहीं हो रहा सर. नाला, स्टॉर्म वाटर ड्रेन, स्ट्रीट लाइट, ऐसे तमाम चीज़ें हैं सर. अभी हैदराबाद मेट्रो वाटर वर्क्स के ऊपर आप जाएंगे तो आज शहर हैदराबाद में कई एरिया ऐसे हैं जहां पर आधे घंटे से 1 घंटे तक पानी आ रहा है एवरी ऑल्टरनेट डे सर. अब जब समर जब आ रहा है सर तो सबसे बड़ी चीज ग्राउंड वाटर की कमी होने की तरफ से लोगों को पानी की ज्यादा जरूरत पड़ती सर. मगर हैदराबाद वाटर वर्क्स उसके लिए क्या करना चाह रहा और मिनिस्टर साहब इसमें क्या हमारे को आने वाले समर के लिए
क्या प्लान देने वाले हैं वो भी हाउस को बताना चाहिए सर। और आज शहर हैदराबाद में सीवरेज और स्टॉर्म वाटर ड्रेन से काफी प्रॉब्लम हो रहा है सर। आज शहर में सबसे ज्यादा पोल्यूशन चल रहा है सर, जिसके अंदर पुराने सीमेंट के पाइपलाइन है सर। सीमेंट के पाइपलाइन होने की तरफ से पोल्यूशन आ रहा है सर। खास अगर कोई आदमी घर में अपना वाटर कनेक्शन लेता है तो उसको क्रॉस करके लेना पड़ता है सर। क्रॉस करने की तरफ से पोल्यूशन आने के ज्यादा से ज्यादा चांसेस रहते हैं सर, और इसीलिए आज शहर में ज्यादा पोल्यूशन आ रहा है सर। तो मैं आपके जरिए से मिनिस्टर साहब से यह कहना चाहता हूं कि आप सबसे पहले शहर हैदराबाद में वाटर पोल्यूशन को कम करिए सर। अगर वाटर पोल्यूशन अगर कम होगा तो लोगों के बीमारियां भी नहीं होंगे सर। पोल्यूशन की तरफ से आप कुछ ऐसा प्लान बनाना चाहिए जिसमें शहर की तमाम वाटर लाइन जो है वो सीमेंट और आरसीसी की निकाल देना चाहिए सर। तो यही एक सबसे बड़ा मुद्दा है सर। और उसके साथ साथ जहां पर अनसर्व्ड एरिया है सर, वो अनसर्व्ड एरिया के अंदर भी पानी सर्व करना चाहिए सर। और ओवरफ्लो अक्सर आए दिन होते रहता सर। वाटर वर्क्स के अंदर एयरटेक मशीन की कमी है सर, स्टाफ की कमी है सर। अगर कोई कंप्लेंट देता है 3-4 दिन तक उसको कंप्लेंट रेक्टिफाई नहीं होता सर। और एक चीज, स्लूप वॉल्स जो है सर, चेंबर्स नहीं होने की तरफ से वहां पे भी प्रॉब्लम चल रहा है सर। और स्टाफ की बेइंतहा कमी है सर। हमारे पास काफी परमानेंट स्टाफ रिटायर हो गए सर, उसके बावजूद भी उनको दोबारा कोई दूसरे स्टाफ को उस पर नौकरी नहीं दी जा रही है सर। और फंड्स की भी कमी। जब भी हम वाटर वर्क्स डिपार्टमेंट जाते हैं तो उन लोग एक ही बात कहते हैं कि मेंटेनेंस के लिए हमारे पास फंड्स नहीं है। एमएलए लॉट में से आप दीजिए, एमएलए के फंड में से दीजिए। एक एमएलए को 3 करोड़ का फंड आता है सर, उसके अंदर उसकी इतनी बड़ी कॉन्स्टिट्यूंसी रहती है, काफी डिपार्टमेंट को कवर करना रहता है, एजुकेशन पे कवर करना रहता है। तमाम चीजों के बावजूद भी आज वाटर वर्क्स के अंदर पैसे की कमी है सर। तो मैं आपसे यह कहना चाहता हूं कि वाटर वर्क्स को आप स्ट्रेंथ लाइन कीजिए सर। लोगों को पानी साफ सुथरा अब की बार पिलाइए सर। और एक बात बहुत मशहूर है सर कि आज से पहले वाटर वर्क्स का जो रिजर्वायर्स था सर, हैदराबाद को हिमायत सागर, उस्मान सागर, मंजीरा और सिंगूर से पानी आ रहा सर, मगर अभी सिर्फ कृष्णा का पानी पिला रहे हैं सर। सिर्फ कृष्णा का पानी पिलाने की तरफ से सफिशिएंट वाटर यहां पर बस नहीं हो रहा सर। एक जमाने के बाद गंडीपेट भरा है सर, एक जमाने के बाद गंडीपेट भरा है। हम मुबारकबादी देते हैं कि पिछले टाइम पे बहुत अच्छी बारिश हुई है सर, मगर सीएम साहब का यह सोच है कि गंडीपेट का पानी वैसी रहने दीजिए। अगर हमको उम्मीद है ये सीजन में भी बारिश अच्छी होगी सर। जिस वक्त बारिश होगी गंडीपेट फुल हो जाएगा तो वह पानी आपको वेस्ट करना पड़ेगा सर, बजाय उसके आप लोगों को पिलाएंगे तो ज्यादा बेहतर रहेगा। एक मिसाल मशहूर है सर, वो ये है कि मेरे एक दोस्त कह रहे थे कि भाई मैं हैदराबाद में रहता हूं, आखिर मुझे क्या चीज अच्छी लगी है, तो उन्होंने कहा कि मैं पहले अपनी मां का दूध पिया, उसके बाद गंडीपेट का पानी पिया हूं सर। ये चीज उसकी सोच है। तो आज हैदराबाद वाला परेशान ये है कि ये गवर्नमेंट गंडीपेट का पानी क्यों रोक रही है सर। तो मैं इनसे मुतालबा करता हूं, क्योंकि केटीआर साहब किसी वजह से यहां मौजूद नहीं है। अरे सर सॉरी सर, केटीआर साहब है, केटीआर साहब बेहतर जानते हैं, क्योंकि केटीआर साहब को जब एमएयूडी मिनिस्ट्री आई थी तो यहाँ की आवाम, खास तौर से नौजवान, इसलिए खुश थे कि भाई ये एनर्जेटिक है, ये स्ट्रांग आदमी है, म्युनिसिपल कॉर्पोरेशन को अच्छे से डेवलप करेंगे। मगर आज हम पानी के लिए रिक्वेस्ट कर रहे हैं सर, आप अच्छे से डेवलप करिए और तमाम रिजर्वायर को आप अच्छे से अच्छे करिए और कृष्णा का भी आप वाटर दीजिए सर। उसके साथ साथ आज जो सबसे बड़ा प्रॉब्लम चल रहा है सर, वो ये है कि वाटर के बिल्स में इजाफा हो रहा है सर। वाटर के बिल में इजाफा हो रहा है, तो मैं मिनिस्टर साहब के ध्यान में ये लाता हूं। साहब बिल यही सोच के इजाफा कर रहे हैं कि अगर कोई आदमी बिल्डिंग बना देता है, उन्हें ऑक्यूपेंसी सर्टिफिकेट अगर नहीं देता है तो वो ऑक्यूपेंसी सर्टिफिकेट नहीं देने की सूरत पे अगर किसी का बिल 100 रुपए है तो उसको 300 रुपए भरना पड़ रहा है। 200% पेनाल्टी। अगर कोई बिल्डर फ्लैट बेच के चले जाता उसके बाद में सब भुगतना पड़ता है सर। कोई बिल्डिंग पुरानी है, वो बिल्डिंग को ऑक्यूपेंसी सर्टिफिकेट की जरूरत नहीं थी सर, वो मॉर्टगेज से पहले की बिल्डिंग है, उसके लिए भी ऑक्यूपेंसी सर्टिफिकेट दियो बोल रहे हैं सर। इसके अंदर आप सोचिए सर, इसमें आप यही सोच के आप देखिए, इसको ध्यान दीजिए सर। और एक अहम बात यह है सर, हमारे पास कई ऐसे जंक्शंस है सर
जो अभी तक नहीं किया गया है, काफी जमाने से 6-7 साल से पेंडिंग है सर। एक जंक्शन है डुप्लीकेट B91 जो सीवरेज का जंक्शन है सर, वो जंक्शन रंगमहल, जामबाग, MJ मार्केट टू दारुसलाम, नोबुल टाकिस, क्रॉस रोड, आसिफ नगर, ETC, इसकी तरफ से गैप अगर एरिया को फुलफिल नहीं करने से सर, इसमें आप अभी तक भी सीवरेज बना दिए हैं सर, प्रोजेक्ट के अंदर ट्रंक लाइन डाले हैं सर, जंक्शन नहीं मिलाने की तरफ से वो आज तक पेंडिंग है, ओवरफ्लो बार बार होते जा रहा है सर। और उसी तरह B1 भी है सर, उसको भी आप इमीडिएट देखिए सर, इसमें बहुत ज्यादा जरूरी है। और एक चीज सर, आप GHMC के अंदर सर ट्रंक लाइन जितने भी है सर, वो ट्रंक लाइन को आराम से आप करके मूसी रिवर तक लेके जाएंगे सर, तो पोल्यूशन काफी कम होगा सर। ट्रंक लाइन को भी देखना बहुत जरूरी है सर। अब मैं ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन में आता हूं सर। GHMC के अंदर आप स्वच्छ ऑटो 2000 सैंक्शन करे हैं सर। वो स्वच्छ ऑटो का काम यह होता है कि घर घर से गार्बेज लिफ्ट करे। एक ऑटो को 600 घर दिए हैं सर। एक ऑटो 600 घर एक दिन के अंदर कंप्लीट नहीं कर सक रहा सर। आज GHMC के अंदर करीब नहीं भी बोले तो मोर देन 12 लाख हाउसेस है सर। मोर देन 12 लाख हाउसेस के अंदर आप अगर 2000 ऑटो देंगे साहब, तो 2000 ऑटो बस नहीं होते सर। फॉर एग्जाम्पल मेरी कॉन्स्टिट्यूंसी सर्कल 7A में आती है सर, जिसमें 45 ऑटो दिए गए हैं सर और 35 ऑटोस का शॉर्टेज है सर। तो मैं आपसे यह कहना चाहता हूं कि ये जो ऑटोस की कमी है, इस ऑटो को, सच ऑटो को पूरा करिए सर। और एक चीज, जो ऑटो किसी को देते हैं, अगर उन्हें EMI भरता है सर, उन्हें अगर EMI भरता है, अगर वो ऑटो वाले का इंसिडेंट में या अगर नेचुरल डेथ भी हो जाती है, वो ऑटो रुक जा रहा, उसके बाद उसका गार्बेज कोई कलेक्ट नहीं कर सक रहा सर। मेहदीपट्टनम डिवीजन में मेरे पास एक रामलूवल के जिसका ने ऑटो था, उसके नाम पे ऑटो था सर। वो ऑटो का उसकी डेथ होने पर आज वो एरिया में कोई लिफ्ट नहीं कर रहा है सर, उसको भी ध्यान देना चाहिए सर। और पिछले 5 साल से सर स्वीपिंग यूनिट के अंदर परमानेंट स्टाफ जितना भी था, काफी स्टाफ रिटायर हो गया सर। वो स्टाफ को फुलफिल नहीं करे सर, जिसकी तरफ से सर आज वहां पर स्वीपिंग बराबर नहीं हो रही है सर। तो इसमें मैं यही समझता हूं कि स्वीपिंग के लिए जितने स्टाफ की कमी है उसको पूरा करना चाहिए सर। GHMC के अंदर ट्रांसपोर्ट डिपार्टमेंट है सर, हमारे पास डेली 4800 टन गार्बेज निकलता सर। डेली 4800 टन जो गार्बेज निकलता है, हमारे पास टोटल 424 व्हीकल्स थे सर, जो 10 टनर्स 25 टनर्स सब मिला के, जिसमें 424 में 187 पुराने कंडम व्हीकल आज पड़े हुए हैं सर। सिर्फ 237 व्हीकल चल रहे हैं सर। तो आप ये व्हीकल्स को इमीडिएट नए परचेस करना चाहिए साहब। मुझे जितनी नॉलेज है 2007 में लास्ट व्हीकल परचेस किए थे साहब, उसके बाद में कोई व्हीकल परचेस नहीं किए। 2 साल पहले कुछ थोड़े बहुत व्हीकल आपने लिया है सर।